రోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, సకల చరాచర సృష్టిలో సమాధానము. ఆహా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చప్పట్లు కొట్టడం వస్తుందా మీకు? చాలా సంతోషం. ఎందుకు చప్పట్లు అంటే, మనకు ఉన్నటువంటి చలి పోవాలంటే మనం చప్పట్లు కొట్టాలి. పాట పాడినప్పుడు బాగానే వస్తుందండి, వాయిస్ ఏంటో తెలీదు, అలా మారిపోద్ది. దేవుని ఆత్మ మనతో ఉండి మనందరినీ ఈ రాత్రి దీవించి దర్శించి భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈ క్రిస్మస్ ద్వారా మనము సమాధానము పొందుకొందుము గాక. ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ వ్రాయబడిన మాటలను బట్టి దేవుని యొక్క ప్రేమ ఇక్కడ కనబడుతుంది, ఆయన యొక్క ఉద్దేశం ఇక్కడ కనబడుతుంది. క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ యొక్క ఉద్దేశము ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవునికి గొప్ప మహిమను ఆపాదించే ఉద్దేశంతో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు దేవాది దేవుడు అప్పగించినటువంటి పనిని ఈ లోకంలో సంపూర్ణముగా నెరవేర్చాను అని దేవాది దేవుడు తండ్రిని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన తండ్రిని మహిమపరచడానికే ఈ లోకానికి వచ్చారు. మరి ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాము? మన తల్లిదండ్రులను ఘనపరుస్తూ ఉన్నామా? మన తల్లిదండ్రులకు మహిమ తెచ్చేవారిగా ఉన్నామా? లేదా మన కుటుంబాలకు మన వలన చెడ్డ పేరు వచ్చేదిగా ఉందా? సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇక్కడ కుమారుడైన క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, చేయుటకు నీవు నాకు ఏ పని అయితే అప్పగించావో అది నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. మరి మీ పరిస్థితి ఏమిటి ఇక్కడ ఆలోచన చేయండి. తల్లిదండ్రులు చెప్తా ఉంటే కొన్నిసార్లు బిడ్డలైన వారు, నాన్న నీకు తెలియదు నాన్న, అమ్మ నీకు తెలియదమ్మా, వినట్లేదా? మనం కాలేజీకి వెళ్ళే పిల్లలను చూస్తే, అమ్మ నీకేం తెలియదు మమ్మీ, నీకు తెలియదు, నేను చెప్తా నాకు తెలియకుండానే వాళ్ళు నిన్ను ఈ స్థితి వరకు తీసుకొని వచ్చారా? తెలియకుండానే తల్లిదండ్రులైన వారు నిన్ను పెంచి పోషిస్తూ ఉన్నారా? మనం చాలాసార్లు అనుకుంటాం, తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా మన సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలు తీసుకొని ఈ దినాల్లో అనేకులు వారి యొక్క శరీరాలను, వారి యొక్క జీవితాలను పాడు చేసుకున్నటువంటి సందర్భాలు అనేకమైనవి మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ తండ్రిని ఘనపరచాలి అని అంటే ఆ కుమారుడు ఎంతగానో ఇష్టముతో ఆ పనిని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఈ దినాల్లో మనందరి వలన, మనము చేసే క్రియల వలన ప్రభువు మహిమపరచబడునుగాక. మన క్రియల ద్వారా ప్రభువు ఘనత నొందునుగాక. ఆమేన్. ఆయన పుట్టుక ద్వారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారని నేను సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో కొన్ని కారణాలు మనం చూస్తే గనుక, యెషయా 42వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా నామము నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసినటువంటి స్తోత్రము విగ్రహములకు చెందనీయను. నాతో ఈ మాట చెప్పండి, నాకు రావలసిన స్తోత్రమును, అందరూ చెప్దాం ఒకసారి బిగ్గరగా, నాకు రావలసినటువంటి స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. అది ఎప్పుడో పూర్వకాలం కదండి. మేము మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, లేదా మా తాతయ్య గారి యొక్క తాతయ్య గారు వాళ్ళండి విగ్రహాలు పూజించేవారండి. మేము అవి మానేసి చాలా సంవత్సరాలు అయిందండి అని మొన్న ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఉంది. అంటే మనం ఏమనుకుంటామంటే, విగ్రహము అనగానే ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మను ఎదురుగా పెట్టుకొని పూజ చేయడం అనుకుంటాం.
ఒక ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు అద్దం ముందుకు వెళితే 1 గంట టైం పడుతుందంటే అది చాలా పెద్ద విగ్రహం. మీకు అర్థమైంది అనుకుంటాను. అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటో హెయిర్ అంతా వైట్ వచ్చేస్తుంది, స్కిన్ అంతా బ్లాక్ అయిపోతుంది, ఏంటో ఏం క్రీమ్ రాయాలో, ఏ డాక్టర్ని కలవాలో. తెలుసా మీకు, చాలామంది అద్దం దగ్గర ఆగిపోతారు. విగ్రహం అంటే మీరేమనుకుంటా ఉన్నారు, ఇలా నైవేద్యం పెట్టి అక్కడ కూర్చొని ఉంటే అది కాదు విగ్రహం అంటే. విగ్రహం నీ లోపల ఉంది. నీవేదైతే ఆలోచనతో నీ సౌందర్యం కోసం, నీ అందం కోసం ప్రాకులాడుతూ అద్దం దగ్గర నిలబడిపోతా ఉన్నావో అదే నీ యొక్క విగ్రహం. నీ ధనం ఎక్కడ ఉందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. అదే గొప్ప విగ్రహం. చాలామంది అనుకుంటారు విగ్రహం అంటే నేను బొమ్మలు చేయట్లేదండి, బొమ్మలకు మొక్కట్లేదు. అది అసలు విగ్రహం కాదు. నీ విగ్రహం ఏంటో తెలుసా? నీ సంపాదన. ఇంకా సంపాదించేయాలి, ఆదివారం కూడా సంపాదించేయాలి. దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇంకా సంపాదించేయాలి. నేను అన్నీ బాగానే ఇస్తానన్నా, నేను చాలా కరెక్ట్గా ఉంటానన్నా, ఒక సమయం ఇవ్వలేనన్నా. మా చర్చిలో అన్నీ నేనే కొంటానన్నా. పాస్టర్ గారి దగ్గర తిరుగుతూ ఉంది కదా ఫ్యాన్, అది కూడా నేనే కొన్నానన్న. దాని మీద కావాలంటే పేరు ఉంటుంది చూడండి అన్న. నీవెవరి కోసం ఇస్తా ఉన్నావు? నీ పేరు కనబడాలని, నీ గొప్ప కోసం, నీకు ఘనత కోసం. అదే గొప్ప విగ్రహం. నీవు సంపాదించే ధనమే విగ్రహం. కొంతమందికి పలుకుబడి ఇష్టం, మంచి పేరు సంపాదించడం ఇష్టం, అనేకులలోని ఇతనే మంచివాడు అనిపించుకోవడం ఇష్టం. అదే గొప్ప విగ్రహం. నీవేమి చేసినా సరే, భోజనము చేసినా పానము చేసినా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదవండి, 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు మాట్లాడుతున్న మాట, మీరు ఏం చేసినా సరే, భోజనం చేస్తూ ఉన్నారా, పానము చేస్తూ ఉన్నారా, ఏమి చేసినా కూడా సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి. మనం చాలాసార్లు వాక్యం చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. నేనన్నా సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేసేస్తానన్నా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వారి యొక్క చదువు ఏంటంటే చదువుకుంటూ వెళ్ళడమే. కొంతమంది బైబిల్ రాస్తూ ఉన్నారు. నేను రీసెంట్గా చూశాను, ఒక తల్లి గారు 3 సంవత్సరాల వ్యవధిలో ఒక బైబిల్ను సొంతగా రాశారట. ఇంకా చెప్పాలి అని అంటే బైబిల్ మనకంటే కూడా సాతానుకి ఇంకా బాగా తెలుసండి, కాదంటారా? మనకంటే బాగా తెలుసండి సాతానుడికి. కానీ సాతానుడికి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. సాతానుడికి ఆ అవకాశము లేదు. వాక్యాన్ని చదవడం కాదు, వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమను ఆపాదించాలి. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టలముగా ఉందుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రతి ఒక్క మనిషికి భూమి మీద సమాధానము కలుగునుగాక. చాలాసార్లు మనము చూస్తూ ఉంటాము, కుటుంబాలలో సమాధానము లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. భర్తకు భార్యకు కొన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవు. ఈరోజు ఈవినింగ్ నా కొడుకు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, డాడీ, జాన్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వేరువేరుగా ఉంటా ఉన్నారు డాడీ. నీకెలా తెలిసిందన్నా అంటే వాళ్ళ అబ్బాయే చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే ఇద్దరికీ సమాధానం లేదు. ఈయన పరిచర్య చేస్తాడు, ఇంకా చెప్పాలి అన్నట్టు. పరిచర్య చేస్తున్న కుటుంబాలు కూడా సమాధానం లేకుండా ఉన్నాయి. అంటే నీవంటే దేవునికి ఇష్టము లేదు. అంటే నీవు ఆయనకి ఇష్టడుగా లేవు గనుక నీ కుటుంబంలో సమాధానం లేదు. నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే గనుక నీ కుటుంబంలో శాంతి, సమాధానము, సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవునికి మహిమను ఆపాదిస్తూ ఉంటామో అప్పుడు మనము దేవునికి ఇష్టలముగా ఉంటాం. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద ఎల్లప్పుడూ కూడా సమాధానము కలిగి ఉంటుంది.
యెషయా 43:7 ఒకసారి చదివితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే అని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, నేనే. హల్లెలూయా. సర్వ సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తుంది. సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడి ఉంటుంది. ఆ గాలిని, సముద్రాన్ని ఆయన ఒక మాట చెప్పగానే ఆ సముద్రము నిమ్మళమాయను. నీవు ఉన్నావా అని అడిగిన మాటకు అవును ప్రభువా అన్న మాటతో ప్రభువారు, మనం ఎప్పుడైనా బైక్ మీద వెళ్తా ఉన్నాం అనుకోండి, బైక్ మీద వెళ్తూ ఉంటే కళ్ళద్దాలు లేవనుకోండి, ఏం జరుగుతుంది? ఒక నిమిషంలోనే మనం బైక్ ఆపి కళ్ళు నలుపుకుంటాం. ఎందుకని? దుమ్ము పడుతుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయన ఆ మట్టి దుమ్ము తీసి కళ్ళకు రాస్తే కళ్ళు వచ్చాయి. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా నీవుంటే నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి ఇష్టడుగా మనం ఉంటే గనుక ఏది చేసినా కూడా అది దాని ద్వారా దేవునికి మహిమ చెందుతుంది. సర్వ సృష్టి అంతా కూడా దేవుని మాటను బట్టి విధేయత చూపిస్తూ ఉంది. సర్వ సృష్టి అంతా కూడా దేవుని మాటకు విధేయత చూపించి ఎల్లప్పుడూ కూడా విధేయులుగా ఈ లోకమంతా కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తుంది. కానీ ఆయన స్వరూపమందు ఆయన సృజించినటువంటి మనము, దేవుని పోలిక కలిగినటువంటి మనము, ఇప్పుడు ప్రభువారు నేను నిలబడి ఒక సెల్ఫీ దిగామనుకోండి, ఎన్ని ఫోటోలు వస్తాయి? దానిలో రెండు వైపులా నేనే ఉంటాను. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువారి స్వరూపమే నాకు ఇచ్చాడు గనుక నా స్వరూపము ఆయన స్వరూపము ఒకటే, ఎంత మాత్రము మార్పు లేదు. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని కోరుకుంటూ ఉన్నారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటామో దానిని బట్టి ప్రభువు మహిమపరచబడతారు. మన క్రియల ద్వారా ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉంటే గనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా మహిమపరచబడతాడు. ఒక ఆమె మందిరానికి వెళ్తా ఉంది, బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంది. ఒకరోజు మన ఇంటి పక్కనే ఒక గొడవ జరుగుతూ ఉంది. ఏమనంటే, నేను నీకు స్టిచ్చింగ్కి డబ్బులు ఇచ్చేసాను అంటుంది ఆమె. నేను స్టిచ్చింగ్ చేయించుకున్న దానికి డబ్బులు ఇచ్చేసాను అంటా ఉంది. ఆయన నువ్వు ఇవ్వలేదు అంటా ఉన్నారు. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఆమె వెళ్ళిపోయింది. ఇచ్చానంటే సరే అమ్మ తీసుకొని వెళ్ళిపో అన్నాడు ఆయన. ఆయన అన్యుడు. ఆయన ఈమె వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈమె మరలా ఆదివారం వచ్చేసరికి చక్కగా బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళిపోద్దండి. ఎక్కడికి? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట మీకు సంతోషం కలిగిందా, బాధ కలిగిందా చెప్పండి. ఇప్పుడు నాకైతే చాలా సంతోషం కలిగింది. ఎందుకో తెలుసా? బైబిల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పరు అని ఆయన అనుకుంటా ఉన్నాడు. ఆయన ఉద్దేశం అదే కదా. ఈమె మళ్ళా ఆదివారం రాగానే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోద్ది. ఎందుకండి అంటే ఈమె కూడా అబద్ధం చెప్తుంది. బైబిల్ పట్టుకుని వెళ్ళేవారు ఎవరు అబద్ధాలు చెప్పరు అనుకున్నాను నేను. కానీ ఏమా ఇప్పుడు తిట్లు ఎవరికి పడతా ఉన్నాయి? నీకా దేవునికా? నిన్ను బట్టి దేవుని నామము దూషించబడతా ఉంది. సర్వ సృష్టి దేవుని మాట వింటుంది, కానీ ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన మనము ఆయన మాట వినట్లేదు. కీర్తన 19:1 మనం చూస్తే, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. రారాజువు నీవే, మా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, మా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా,
కవితలతో వివరించగలమా, కలలతో వర్ణించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. హల్లెలూయా. ఒక మాట చదవండి, ప్రకటన 4వ అధ్యాయము 11వ వచనము. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఏ సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మాత్రమే మహిమకు, ఘనతకు, ప్రభావములకు అర్హుడవు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా, దేవునికి మహిమ మాత్రమే మనము చెల్లించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అయితే ఇంతవరకు మీరు విన్నటువంటి మాటలను బట్టి అసలు దేవునికి మహిమ చెల్లించడం ద్వారా నాకేం కలుగుతుంది, అసలు దేవునికి మహిమ నేను ఎందుకు చెల్లించాలి, దేవునికి ఎందుకు స్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని నేను ఎందుకు ఘనపరచాలి అని మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గనుక ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాననే వచ్చి చెప్పినటువంటి దేవదూత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మొదటిగా తూర్పు దేశంలో చీకటి ప్రాంతంలో గొర్రెల కాపరులు నివసిస్తూ ఉన్న సమయంలో వారి దగ్గరకు దేవదూత వచ్చింది. ఆల్రెడీ ఇందాక మనం చదువుకున్నాం, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అనే మాట అక్కడ కనబడుతుంది. వారు అప్పటి వరకు అంటే వెలుగు రావాలి అని అంటే అక్కడ వెలుగు వచ్చింది అని అంటే అక్కడ ఏమున్నట్టు, చీకటి ఉంటేనే వెలుగు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఇందాక ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు తమ్ముడు శివ ఏం చేశాడంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేశాడు. ఆ క్యాండిల్ లైట్ సర్వీస్ అయిపోగానే ఆయన వెంటనే లైట్స్ ఆన్ చేశాడు. అప్పుడు ఏం జరిగింది? చీకటి తొలగిపోయి ఈ ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడింది. అదే రీతిగా ఇక్కడ గొల్లలు వారి యొక్క చీకటిలో వారి మందలను కాచుకొనుచుండగా, మంద మీన్స్ వారి యొక్క హృదయాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా సక్రమంగా కాపాడుకుంటూ వారి జీవితాలు ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారు ఉన్న ప్రాంతం ఎక్కడో తెలుసా? చీకట్లో ఉన్నారు. వారు చీకట్లో ఉన్నారు కనుక వారికి ఏం అవసరం? ఇప్పుడు ఒక మాట చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 8, 9. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. అంటే మన ఆత్మీయ జీవితాలు ప్రభువు వారికి మహిమకరంగా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ గొల్లలు మందలు అనగా వారి యొక్క ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ ఉన్న పరిస్థితిని నేను ఒక్క నిమిషం మీకు వివరిస్తాను. వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే, దేవాలయములో ఎవరైనా పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలి నిమిత్తము దేవాలయము దగ్గరకు వెళ్ళి యాజకునికి వీరు ఒక గొర్రెను తీసుకొని వెళ్ళి దానిని అక్కడ సమర్పిస్తారు. పాప పరిహారార్థ బలియాగముగా ఒక గొర్రెను సమర్పించడానికి ఆ ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళి ఆ గొర్రెను తీసుకుని వెళ్ళి ఆ బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. అప్పుడు యాజకుడైన ఆ యాజకుడు ఏం చెప్తాడంటే, కొన్నిసార్లు ఈ గొర్రెకు చిన్న మచ్చ ఉంది, ఈ గొర్రె తుమ్ముతా ఉంది, ఈ గొర్రె కుంటుతా ఉంది, ఈ గొర్రె బలియాగానికి పనికి రాదు అని చెప్పినప్పుడు వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? దేవాలయములో ఆ కొందరు గొర్రెల కాపరులు మేపుతున్నటువంటి ఆ గొర్రెల దగ్గరకు వెళ్ళి, బాబు మాకు ఒక గొర్రె కావాలి. ఎందు నిమిత్తము? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందు నిమిత్తం వీరు ఆ గొర్రె పిల్లను కొంటా ఉన్నారు చెప్పాలి. పాప పరిహార బలిగా సమర్పించడానికి ఒక గొర్రె పిల్లను అక్కడ ఉన్నటువంటి గొల్లల దగ్గర నుండి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ గొల్లలు ఏ గొర్రెలు మేపుతా ఉన్నారు? పాప పరిహారార్థ బలి నిమిత్తము గొర్రెలను మేపుచూ ఉన్నారు. ఇప్పుడు సర్వలోకానికి పాప పరిహారం చేయడానికి ఒక గొప్ప గొర్రె పిల్లగా ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఇంకా మీరు ఇక్కడ గొర్రెలను అవసరమే లేదు. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. సర్వలోక పరిహారార్థము ఆయనే బలిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక గొర్రెల కాపరులు గొర్రెలను మేపవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. అప్పుడు ఆ చీకటి అనగా పాపము, చీకటి అనగా దుఃఖము, చీకటి అనగా వేదన, చీకటి అనగా కోపం ఆ గొల్లల దగ్గరకు
అవదూతు వల్లలారా భయపడకుడి. హల్లెలూయా. గొల్లలకు చెప్తా ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేతనంటే ఈ లోకమంతటిని రక్షించడానికి దేవాది దేవుడే మనుష్య రూపములో ఈ లోకానికి దిగి వచ్చాడు గనుక ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఆ వాక్యపు వెలుగులో వారి యొక్క జీవితాలను సరి చేసుకుంటూ వెళ్ళారు. వెంటనే అక్కడున్న పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి అక్కడ నుంచి వెళ్ళి క్రీస్తు వారిని దర్శించారు. దర్శించడము మాత్రమే కాదు, కానీ వారు ఏం చేశారో తెలుసా? ప్రభు వారిని చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందో, ఏం అద్భుతాలు జరుగుతూ ఉన్నాయో, కన్న వాటిని విన్న వాటిని గూర్చి అనేకులకు ప్రచురము చేసిరి అని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. అనేకులకు ఆ సువార్తను పంచిపెట్టారు. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కదా, ఎవరైనా ఎప్పుడైనా ఒక 10 రోజుల ముందు తెలిసే ఉంటుందిగా మీకు ఈ మీటింగ్ జరుగుతుందని. ఒక నెల రోజుల ముందో 10 రోజుల ముందో తెలిసే ఉంటుంది. ఫోన్ తీసుకొని, అక్క ఈరోజు మా క్రిస్మస్ జరుగుతుంది, మా క్రిస్మస్ చాలా మంచిగా జరుగుతుంది, మా పాస్టర్ గారు మంచిగా అరేంజ్ చేస్తూ ఉన్నారు, మంచి వాక్యం వినిపిస్తారు, మీరు రండి అని ఎవరైనా ఆహ్వానించారా? ఎవరికైనా చెప్పారా? మనం చెప్పం. ఎందుకు తెలుసా? మనకు సిగ్గు. ఇలాంటి విషయాలు సిగ్గు ఎక్కడ పడాలో అక్కడ పడం. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా, 10 చేయాలా చేయకూడదా? దొంగతనం చేయాలా? వ్యభిచారం, అదే ఇప్పుడు 10 ఆజ్ఞలు చేయాలంటే చేయాలి. ఏం చేయాలి అని అంటే దొంగతనం చేయాలి, వ్యభిచారం చేయాలి, అన్నీ చేయొద్దు అని మనకి ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, అది ఖచ్చితంగా మనం చేసి తీరుతాం. ఇది చేయండి అని మనకి ఏదైనా ఆజ్ఞ ఇవ్వబడిందంటే ఎట్టి పరిస్థితుల్లో మనం దాని జోలికి వెళ్ళాం. ఇక్కడ గొర్రెల కాపరులు అలా లేరు. వారు విన్న దానిని, ప్రభువును గూర్చినటువంటి వార్తను, అదే సువార్తను అనేకులకు ప్రచురము చేసిరి. ఇన్ని సంవత్సరాల నుండి మీరు మందిరాల్లో ఉంటా ఉన్నారు కదా, ఒక్క రోజైనా ఒక్కరికైనా వాక్యం చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఏమో చెప్తే అది ప్రతి ఒక్కరి మీద పెట్టబడినటువంటి భారం. చెప్పండి, నశించిపోతున్నటువంటి ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి ప్రభువు చిత్తము కాదు. ఒకవేళ ఇక్కడున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడకుండా దేవుని వాక్యం వింటూనే ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి, అవి అయిన తర్వాత నేను దేవునిలోనికి వస్తానండి, రక్షణలోనికి నడుస్తానండి అన్నవారు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే ఈ రాత్రి అయిన తర్వాత రేపే మీ దైవజనులను కలవండి, నేను బాప్తిస్మం తీసుకుంటానని చెప్పండి. ఇంకా సమయం లేదండి. మీరు గుర్తించండి, ఇజ్రాయేల్ అంతా కూడా ఒక విధంగా కాదండి, అన్ని రకాలుగాను నాశనం అయిపోతూ ఉంది. యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక 60 సెకండ్లు భూకంపం వస్తే మనం లాస్ట్ ఇయర్ చూసాము, ఎంత భయంకరమైనటువంటి మరణాలు మనం చూసాము. 60 సెకండ్లు కాదండి, ఒక 5 నిమిషాలు వచ్చిందనుకోండి, ఏంటి మన పరిస్థితి? ఇంకా సమయం లేదు గనుక మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఇకనైనా మేల్కొని ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకొని దేవునిలోనికి మనందరము కూడా నడిపించబడాలి. ఎన్నో క్రిస్మస్లు దాటిపోతూ ఉన్నాయి. మన జీవితంలో అనేకమైన క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి, క్యాలెండర్స్ మారుతూ ఉన్నాయి, కానీ మన జీవితంలో, మన బ్రతుకులలో ఏమాత్రము మార్పు లేదు. మార్పు ఏమీ కనబడట్లేదు. గొల్లల జీవితము అలా లేదు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. నీ చుట్టూ ఎవరి మహిమ ప్రకాశిస్తూ ఉంది? నీ చుట్టూ ఎవరి ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి? ఈ టైంకి ఏం చేస్తుందో, పడుకుందంటావా? మా వాడు ఏం చేస్తున్నాడో, భోంచేసి ఉంటాడో లేదో, పెళ్ళి అవలా? మీరేమనుకుంటున్నారు? పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నారా? పెళ్ళి అవ్వలేదు ఇంకా. ఎవరి మహిమ తిరుగుతా ఉంది అక్క చుట్టూ? నువ్వు బాగున్నావు అన్నాడంట. బాగాలేవని చెప్తాడా నీకు? నువ్వు బాగాలేవని ఎవరని చెప్తారా? బాగున్నావనే చెప్తాడు. నువ్వు సూపర్ ఉన్నావు అంటాడు. అంతే, ఆ మాటకే అయిపోయిందా?
నీ చుట్టూ ఎవరి మహిమ తిరుగుతూ ఉంది? ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి జీవితాలు మార్చబడ్డాయి. వారు మనం అనుకుంటాం అజ్ఞానంలో లేరు. ఆ గొల్లలు చాలా చక్కని విధేయత కలిగినటువంటి వారు. పాప పరిహారార్థ బలి నిమిత్తము ఒక పని, శ్రేష్టమైన పనిని వారు జరిగిస్తున్నటువంటి గొల్లలు. వారి జీవితంలో దేవుని యొక్క వెలుగు కలిగింది. వారి జీవితాలు మార్చబడ్డాయి. వారి ద్వారా దేవునికి మహిమ కలిగింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులుగా గనుక వారి జీవితాలలో సమాధానము దొరికింది. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండము 40వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. అలనాడు మోషే ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకసారి చదవండి. దేవుని మహిమ ఆ గుడారంలోనికి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అలాగున మోషే తన పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమకాండము 40వ అధ్యాయము 33వ వచనము. 33వ వచనము. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమున అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇక్కడ మీకు ఏం అర్థమైందో ఒక మాట చెప్పండి. ఇక్కడ మోషే గారు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులన్నిటినీ సంపూర్తి చేశారట. ఏం చేశారండి? సంపూర్తి చేశారు. మందిరంలోనికి వస్తున్నటువంటి ఒక అబ్బాయిని, అరే సన్నీ ఇదంతా కొంచెం నీట్గా తుడిచేసి అక్కడ చైర్స్ వేసేరా అన్నాం అనుకోండి, వాడు వేస్తూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ వచ్చి ఆడిని చెయ్యి ఇలా పట్టుకొని బలంగా లాక్కొని వెళ్ళిపోద్ది. ఎక్కడికి? ఇంటికి. పాస్టర్ గారికి మా అబ్బాయి ఒక్కడే కనపడతాడండి. అంత నీట్గా డ్రెస్ వేసుకుని వెళ్తే కుర్చీలో ఎత్తున్నాడండి మా పాస్టర్ గారు. హన్న ఒక విషయం అడిగింది, దేవా నాకొక్క మగబిడ్డనివ్వండి. దేవుడేమిచ్చాడు? మగబిడ్డ కాదండి. నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించేదానికంటే మరి ఎక్కువగా ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? పాలు విడవగానే నీకు ఇస్తానన్నటువంటి బిడ్డను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరలా రాలేదు. ఒకవేళ మీరు ఇస్తే ఏం చేస్తారు తెలుసా? పిల్లడు కాళ్ళని పన్నాడండి, ఎలాగున్నాడండి పాస్టర్ గారండి అని మధ్యాహ్నం వస్తుంది. భోజనం చేసాడండి, పాస్టర్ గారు బొవ్వెట్టాడు కదా, అందుకని వీళ్ళకి భయం. నువ్వెవరికి ఇచ్చావు? పాస్టర్ గారికి ఇచ్చావా? దేవునికి ఇచ్చావా? మందిరంలో పని చేయాలంటే చాలా నామోషి. మందిరంలో ఏదైనా పరిచయం చేయాలంటే నామోషి. ఇంత మంచి డ్రెస్ వేసుకుని వస్తే నాకే చెప్తారు పాస్టర్ గారు, అన్నీ నీకే చెప్తారు. నువ్వంటే ఇష్టం గనక, నీకు ఆ బ్లెస్సింగ్ రావాలి గనక, నువ్వు దీవించబడాలి గనక. నేను మా ఇద్దరు పిల్లలకి చెప్పాను. నాకు ఒకసారి పెళ్ళయిందండి, 2 అబ్బాయిలు. అయితే ఆ అబ్బాయిలు ఇద్దరు కూడా 6వ తరగతి 7వ తరగతి చదువుతూ ఉన్నారు. నేనేం చెప్పానంటే వాళ్ళిద్దరికీ, ఇక్కడ ఏ పనున్నా తిని పడేసినటువంటి ఎంగిలి ప్లేట్లు ఉన్నా సరే మీరే తీసేయాలి. ఫస్ట్లో మా వైఫ్ కూడా బాధపడింది, ఏంటి ఇలా ఇంత నీట్గా వస్తే మీరు ఆ ప్లేట్లు తీస్తున్నారు అని. ఈ ఆశీర్వాదం మరెవరికి దక్కకూడదు, నా స్వార్థం నాది. ఎవరైనా వచ్చి చేస్తానంటే మనం ఏమి కాదనం. చాలాసార్లు ఏం మాట్లాడతారంటే ప్రజలు, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా గ్రహించండి, పాస్టర్ గారి పిల్లలే అన్నీ చేయాలండి, పాస్టర్ గారి పిల్లలే మ్యూజిక్ కొడతారండి, పాస్టర్ గారి పిల్లలే స్టేజ్ మీద పాటలు పాడతారండి, పాస్టర్ గారి పిల్లలే వాక్యం చెప్తారండి, పాస్టర్ గారు తర్వాత వాళ్ళే వారసత్వం అండి, వాళ్ళు మాత్రమే దేవుని పని కొరకు ఉపయోగపడతారు కనుక వాళ్ళనే దేవుడు దీవిస్తాడు. నీ పిల్లోడిని ఎప్పుడైనా ఒక చిన్న పరిచర్య చేయనిచ్చావా?
మీ పిల్లని ఎప్పుడైనా చిన్న పని, దేవుని పని చేయనిచ్చావా? మరి ఎందుకు గొప్పవాడు అవుతాడు? కాడు. పరిచర్య చేయనివ్వండి. ఇక్కడ అలనాడు మోషే ఏం చేస్తా ఉన్నాడండి? యెహోవా అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అంటే ఆ తేజస్సు ఆ మందిరాన్ని నింపడానికి ముందుగా ఆయన ఏం చేశాడండి? పనులన్నిటినీ కూడా సంపూర్తి చేశాడట. అరే గెస్ట్లు వస్తున్నారా, నీళ్లు పెట్టి అక్కడ ఒక టేబుల్ వేసారు, దాని మీద గ్లాసులతో నీళ్లు పెట్టండి అని అంటే ఆడు ఆ టిన్ని తీసుకొని వస్తాడు, నీళ్ళు ఇప్పి ఒక గ్లాస్ పడతాడు, ఇంకో గ్లాస్ పెట్టే లోపల కనపడ్డు నీళ్ళు వెళ్తూ ఉంటాయి కిందకి. నేను స్వయంగా చూసిన విషయాలే మీకు చెప్తా ఉన్నాను. సంపూర్తిగా నీకు బ్లెస్సింగ్ ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చింది అనుకోండి, టాబ్లెట్ కొనుక్కుంటే తగ్గిపోద్దా? నువ్వు సంపూర్తి చేయాలి. టాబ్లెట్ కొంటే తగ్గదు, దానిని నీవు మింగాలి. సంపూర్తి చేసెను గనుక యెహోవా తేజస్సు ఆ మందిరం అంతటిని కూడా నింపిందట. మరి నీవు చేస్తున్న పరిచర్య ఎలా ఉంది? నీ పరిచర్య ద్వారా యెహోవా తేజస్సు నీ కుటుంబంలో నింపబడిందా లేదా? నీ పరిచర్య ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడా లేదా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలుగా నీవు ఉంటే గనుక నీ పరిచర్య ద్వారా నీకు నీ కుటుంబానికి సమాధానము కలుగునుగాక. మేము చాలాసార్లు ఏమంటామంటే దేవుడు నిన్ను దీవిస్తాడంటే, దీవించడండి, ఖచ్చితంగా దీవించడు. మీరు అది ఇదేంటండి పాస్టర్ గారు వస్తే ఎలా మాట్లాడుతున్నారని అంటే కనుక, నీవు ఇష్టడుగా లేకపోతే కనుక దేవుడు నిన్ను దీవించడు. దేవునికి ఇష్టడుగా ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి కొవ్వూరు వెళ్ళాలని అంటే నేను కారు స్టార్ట్ చేసి కూర్చుంటే కొవ్వూరు వెళ్ళిపోతానా? వెళ్ళాలి, సంపూర్తి చేయాలి. నా పనిని నేను సంపూర్తి చేసినప్పుడే నేను గమ్యానికి చేరుకోగలుగుతాను. నీవు దేవునికి ఇష్టడుగా లేకపోతే కనుక నీ జీవితంలో ఏది కూడా జరగదు. జరగాలి అనంటే వాక్యపు వెలుగులో నీ జీవితాలు సరిచేయబడాలి. వాక్యపు వెలుగులో నీ జీవితాలు కట్టబడాలి. నీవు చేస్తున్నటువంటి మందిరపు పరిచర్యలో నీవు సంపూర్తిగా నీ హృదయపూర్వకముగా అక్కడ పనిని జరిగించాలి. ఒక అక్కంట ఆ క్లీనింగ్ చేస్తూ ఉంటే, ఆ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి ఒక $500 ఇచ్చారట. చాలా సంతోషం అండి అని చెప్పి ఆమె ఆ $500 తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత బయట రోల్స్ రాయ్స్ కారు ఉందట. ఆ కారు ఎక్కి ఆమె ఇంటికి వెళ్ళి మరలా సిద్ధపడి వెనక్కి వచ్చిందట మందిరానికి. ఆమె నిజానికి ఎవరో తెలుసా? చెప్పండి, రోల్స్ రాయ్స్ కారు ఎవరికి అమ్ముతారు అసలు? మన దగ్గర 100 కోట్లు ఉన్నా కూడా మన కారు అమ్మరు తెలుసా? ఒక స్థాయి ఉంటేనే ఆ కారు అమ్ముతారు. ఒక క్యాడర్ ఉంటేనే ఆ కారు మనకి, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయండి నేను కారు కొనుక్కుంటానంటే అమ్మరు. ఆమె బయటకు వెళ్ళి ఆ రోల్స్ రాయ్స్ కారు ఎక్కి చక్కగా ఇంటికి వెళ్ళి సిద్ధపడి మరలా వచ్చిందంట. అంత గొప్ప స్థాయి కలిగినటువంటి ఆమె ఆ మందిరంలో ఎలా ఉంది అంటే, ఈమెకు ఒక 500 ఇస్తే ఈమె జీవితం కొంచెం బాగుపడుతుంది అనేలాంటి పరిస్థితి కలిగి ఉంది ఆమె. ఒక వ్యక్తికి సహాయం చేయాలని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? అతని పరిస్థితి బాగా అనిపించినప్పుడు, మనం చూడడానికి అతని పరిస్థితి బాగా లేదు అని అనిపించినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలనుకుంటాం. ఇక్కడ ఆమె ఎలా ఉండుంటుంది? ఆ మందిరంలో ఎంత దీనత్వంతో ఆమె పని చేస్తూ ఉంటే ఈయన వచ్చి ఒక 500 ఇచ్చి ఉంటారు. 10 మంది డాక్టర్లు వస్తారు మందిరానికి. నాకు తెలిసిన ఒక మందిరానికి 10 మంది వస్తారు. ఇప్పుడు మీరందరూ చైర్స్లో కూర్చున్నారు కదా, వాళ్ళు వచ్చి కింద కూర్చుంటారు. కింద కూర్చొని వాళ్ళ చూపు ఎలా ఉంటుందంటే, నేను డాక్టర్ని, కింద కూర్చున్నాను, వీళ్ళంటే పెద్ద కుర్చీల మీద కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం కూర్చున్నారు? గొప్ప కోసం, దేవుని కోసం కాదు. మీరేమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను దేవుని మహిమ కొరకే చేయాలి. హల్లెలూయా. మీ గొప్ప చెప్పుకోవడానికి కాదు, మీ డంబాలు ప్రజలలో కనపరుచుకోవడానికి కాదు. గొల్లలు వారి యొక్క జీవితాలు వాక్యపు వెలుగులో సరిచేయబడ్డాయి.
ఇక్కడ మోషే గారు ప్రత్యక్షపు గుడారము అంత పనిని కూడా సంపూర్తి చేశాడు. పరిచర్యలో ఎంతో నమ్మకంగా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందును బట్టి యెహోవా తేజస్సు ఆ మందిరం అంతా కూడా నింపబడింది. నీ కుటుంబం అంతా యెహోవా తేజస్సుతో నింపబడునుగాక. నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే మాత్రమే. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇది బ్లెస్సింగ్ కాదు, ఖచ్చితంగా ఆజ్ఞ. దేవునికి నీవు మహిమ తెచ్చే బిడ్డగా ఉంటే గనుక తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ క్రిస్మస్ ద్వారా నీవు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుడు నిన్ను దీవించాలి అనంటే వాక్యపు వెలుగులో నీ జీవితాలు కట్టబడాలి. మూడవదిగా మనం చూస్తే ఒక మాట చదవండి, 1 రాజులు 8వ అధ్యాయము 10వ వచనము. సొలొమోను గారు ఇక్కడ మందిరం ముందు నిలవబడి బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమునున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు అసలు నిలబడలేనంత మహిమ అక్కడ వచ్చేసింది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఒకసారి లేచి నిలబడదామా? లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము 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 నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ చూడుము భూమి మీద, చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ హృదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించు. చెప్పండి పక్కన వారికి, నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశి. పక్కనున్న వారితో చెప్పండి, నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము 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 నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ